నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. ఏపీ సచివాలయంలో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా ఎదిగేలా చూడాలని సూచన. అర్జీదారులతో కిటకిటలాడిన ఉత్తరాంధ్ర కలెక్టర్ కార్యాలయాలు. అర్జీదారుల ఫిర్యాదులపై శాశ్వత పరిష్కారం అందించేలా కృషి చేయాలని అధికారులకు సూచించిన కలెక్టర్లు. నర్సీపట్నం కోర్టు సముదాయంలో నూతన భవనాన్ని ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిలహరి. ఈ సౌకర్యాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన న్యాయమూర్తులు. జీవీఎంసీలో కమిషనర్ కేతన్ గార్గ్ ఆధ్వర్యంలో కొనసాగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన జీవీఎంసీ అధికారులు, కమిషనర్ కేతన్ గార్గ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా ఎదిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్లు, రైల్, పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సోమవారం ప్రోడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్ ప్రాంతాల్లో అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక క్లస్టర్లపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం భారత ఔద్యోగిక వికాస్ యోజన పథకం కింద చేపట్టనున్న పారిశ్రామిక పార్కులు, కెమికల్ పార్కుల అభివృద్ధిపై సీఎం చర్చించారు. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవలో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగామ శాస్త్రం విధానంలో విశ్వేక్షణ ఆరాధన, పుణ్యవాహచనాలతో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం భక్తులకు స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి భక్తులు భక్తి సాగరంలో మునిగిపోయారు. పెందుర్తి నియోజకవర్గం 95వ వార్డు వరలక్ష్మీనగర్లో పునరుద్ధరించిన మహిళా మండలి భవనాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సోమవారం ప్రారంభించారు. స్వర్గీయ కోనచిన సత్యనారాయణ గతంలో నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో కోన మోహన్ కుమార్ నాయుడు తన సొంత ఖర్చులతో సుమారు 1.5 లక్షల వ్యయంతో దీనిని సుందరీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఏడాదిలోగా వరలక్ష్మీనగర్ కాలనీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్థానికులు కోరిన విధంగా వారం రోజుల్లో జిమ్ ఏర్పాటు చేస్తామని, శ్మశాని వాటిక అభివృద్ధి, ఆలయ నిర్మాణం, రోడ్లు, కాలువలు వంటి పనులపై సానుకూలంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆపడం లేదని, విశాఖకు భారీ పరిశ్రమల రాకతో యువతకు ఉపాధి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, మహిళా మండలి ప్రతినిధులు మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వరలక్ష్మీ నగర్లో కోన చిన్న సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి మోహన్ కుమార్ నాయుడు ఓ మహిళా మండలి బిల్డింగ్ నిర్మించటం, 10 మంది మహిళలు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా, చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నా, కాసేపు ఏదన్నా మంచి మాటలు మాట్లాడుకోవడానికి వాళ్ళకు షెల్టర్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి వారి జ్ఞాపకార్థం అది నిర్మించడంతో పాటు గతంలో వీళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసుకున్నారు, విగ్రహం కూడా పెట్టాలని చెప్పి. దానికి కూడా నేను
రాంబాబు గారితోనూ మోహన్ కుమార్ నాయుడు పెద్దలందరితో మాట్లాడి గతంలో ఎక్కడైతే స్థలం కేటాయించారో ఏంటో అదంతా కూడా చూసి దాన్ని కూడా పరిష్కరిస్తాం. దాంతోపాటు వరలక్ష్మి నగర్ అంటే నాకు నా సొంత కాలనీ లాంటిది, నన్ను ఆదరించిన ప్రాంతం. వారికి నేను అనేక కార్యక్రమాలు ఇంకా చేయాలి, కొన్ని చేసా, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ కానీ, శ్మశాన వాటికి కానీ, అలాగే టెంపుల్ పక్కన కళ్యాణ మండపం లాంటి షెల్టర్ కానీ, ఇలా అనేక కార్యక్రమాలు చేయాల్సింది. వరలక్ష్మి నగర్ పేరు కూడా గెజెట్లో లేదన్నారు ఇప్పుడే, దాన్ని కూడా కమిషనర్తో మాట్లాడి రెక్టిఫై చేస్తాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కోర్టు సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, 2వ అదనపు జూనియర్ డివిజన్ కోర్టులను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిలహరి, జస్టిస్ చీమలపాటి రవి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టిరాజు ముఖ్య అతిథులుగా హాజరై ఈ కోర్టులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నర్సీపట్నం ప్రాంత కక్షిదారులు న్యాయం కోసం విశాఖపట్నం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉన్నత స్థాయి న్యాయ సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. గ్రానైట్ మార్బల్ కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ కార్మిక నేతలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కలెక్టరేట్లో జరిగిన పీజేఆర్ఎస్కు హాజరై కార్మికుల సమస్యలను వివరించారు. అంతకుముందు కలెక్టరేట్ ప్రాంగణంలో తమకు కూలీ రేట్లు పెంచాలని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. అరకొర కూలీ రేట్లతో పనిచేస్తున్న కార్మికులు జీవనం సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యజమానులకు కూలీ రేట్లు పెంచాలని కోరుతూ నెల రోజుల క్రితమే లేఖలు ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా కూటమి నాయకులు, అధికారులు జోక్యం చేసుకొని కార్మికులకు కూలీ రేట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. కూలీ రేట్లు పెంచకపోతే రాబోయే రోజుల్లో కూలీలు ప్రత్యక్ష ఆందోళన దిగుతారని హెచ్చరించారు. గ్రానైట్ మార్బుల్ కళాశాల కూలీ రేట్లు తక్షణమే పెంచాలని యజమానులకి లెటర్లో ఇచ్చాం. దాదాపు నెల పూర్తయిపోయింది. ఈ రోజు కూడా కూలీ రేట్లు అనేది పెంచలేదు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఏది చూసుకున్నా ఈరోజు నిత్యావసర వస్తువులు కందిపప్పు దగ్గర నుండి ఆయిల్ అన్నీ కూడా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక పక్క యజమానులు కూలీ రేట్లు పెంచమంటే 4 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేయండి, లేకపోతే లేదు మీ దిక్కుందని చెప్పుకోండి, ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు. కనీసం కళాశాలు రోజుకి ఏ షాపుదైనా సరే 200 రూపాయలు వస్తుంది. అంటే ఒక పక్క నిండా ఈ సిటీ మెట్రోపాలిటన్ సిటీ ఆర్థిక రాజధాని అని చెప్తున్నారు. కానీ కళాశాల కూలీ రేట్లు పెంచాలంటే చాలా తాచారం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉన్నారు యజమానులు. అత్యంత దుర్మార్గంగా ఈరోజు ఉన్నారు యజమానులు. కూలీ రేట్లు పెంచండి అంటే ఎందుకు పెంచాలి, దేనికి పెంచాలని అడుగుతున్నారు. ఇప్పుడు టీ తాగాలనుకుంటే 20 రూపాయలు, ఎందుకంటే మన గ్యాస్ పెరిగిన తర్వాత కానివ్వండి టీ 20 రూపాయలు అయిపోయింది. ఒక ఇడ్లీ ఏదైనా ఇంతకుముందు 20 రూపాయలకి 2 ఇచ్చేవారు, ఇప్పుడు 30 రూపాయలకి 2 ఇస్తున్నారు. ఏదైనా గారి కానీ టీ కానీ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. కందిపప్పు కానివ్వండి, మినప్పప్పు కానివ్వండి, బియ్యం విపరీతంగా పెరిగాయి. ధరలు చూస్తే ఒక పక్క నుండి చాలా దారుణంగా ఉన్నాయి. ఈరోజు అలాంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వ నాయకులు అంటే మేమందరమే కూడా యాలగపూడి గారిని గెలిపించాం. కూటమి నాయకులు కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. డిమాండ్ 1వ తేదీ 5వ తేదీని కొత్త అగ్రిమెంట్ చేయాలండి. అలా చేసిన షాపుల్లోని పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినా సరే యజమానులు పిలవటం కానీ కొత్త అగ్రిమెంట్ చేయడం కానీ చేయలేదు. ఇలా చేయలేనిలో ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి మా మెమరాండం ఇచ్చి మా ఆందోళన ఉద్రిక్త చేసి ఇంకా మా రేట్లు వెంటనే కొత్త రేట్లు అగ్రిమెంట్ చేయాలని కోరుతున్నామండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కొత్త అగ్రిమెంట్ ఉండాలి. పెరిగే ధరలకు అనుకూలంగా కొత్త అగ్రిమెంట్ చేయాలని మా కోరికండి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను అధికారులు ప్రత్యేక శ్రద్ధతో నాణ్యంగా పరిష్కరించి అర్జీదారులకు సంతృప్తినివ్వాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, ఐటీడీఏ పీఓ వైశాలితో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, ఇందుకోసం ప్రతి సోమవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పోర్టులను పర్యవేక్షిస్తూ పరిష్కరించిన వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ తరహాలోని ఇతర శాఖలు కూడా వేగంగా స్పందించి జిల్లాను ఫిర్యాదుల పరిష్కారంలో అగ్రస్థానంలో నిలపాలని ఆయన పిలుపునిచ్చారు. దాంట్లో
అనర్హులకి ఇచ్చారని చెప్పి పెట్టారు. వీళ్ళు వెరిఫై చేస్తే అందరూ అర్హులే అని చెప్పి తేలింది. మరి అన్ని సిస్టమ్ వాలిడేషన్కి పాస్ అయ్యాయి. మీరు నేను ఎవరు ఫలానా వాళ్ళు అనర్హులు అనే పేరేమన్నా చెప్పగలరా? చెప్పండి. చెప్పండి. అఖిల భారత యువజన సమాఖ్య 27వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను నగరంలో నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి సత్యనారాయణమూర్తి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల భారత యువజన సమాఖ్య భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్ వంటి విప్లవ వీరులు పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకొని పనిచేస్తుందన్నారు. దేశంలో యువతీ యువకులు సమస్యల కోసం అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. యువజన సమాఖ్య దేశంలోని యువతీ యువకులకు ఓటు హక్కు సాధించిందని గుర్తు చేశారు. దేశంలో నిరుద్యోగ యువతులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని జాబ్ ఆర్ జైల్ నినాదంతో దేశవ్యాప్తంగా ప్రచార జాథాలు నిర్వహించిందని చెప్పారు. యువత మద్యం, డ్రగ్స్, అశ్లీల సాహిత్యానికి లోను కాకుండా సదస్సులు నిర్వహిస్తూ చైతన్యం చేస్తుందని సత్యనారాయణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు ఎస్కే రెహమాన్, కాత్రిపల్లి చంద్రశేఖర్, పడాల గోవింద్, ఏఐవైఎఫ్ నేతలు కె అచ్యుతరావు, మధురెడ్డి, సందీప్ రవి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో ఆ రకమైనటువంటి పరిస్థితులు లేవు. మనం చూస్తున్నాం, భారతదేశం అన్నది మేము చదువుకున్న రోజుల్లో భారతదేశాన్ని వర్ణించాలంటే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పని అనేవారు. భిన్న ప్రాంతాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, అలాగే భిన్న మతాలు, ఇంకా ఎక్కడ ప్రపంచంలోని ఏ దేశానికి లేనటువంటి ఒక ప్రత్యేకత భారతదేశానికి ఉంది. కుల వ్యవస్థ అన్నది కూడా మన దేశంలోని చాలా బలంగా కింద దాకా వేళ్ళూనుకొని ఉంది. ఇన్ని భిన్నత్వాలు ఉన్నా కూడా దేశం దగ్గరికి వచ్చేటప్పటికి ఐక్యంగా నిలబడి ఇది నా దేశం అని చెప్పని నిలబడినటువంటి చరిత్ర కూడా భారతదేశ సమాజానికి ఉంది. అంతర్గత కలహాలు లేవాలంటే కొద్ది మేరకు ఉంటే ఉండొచ్చు, కానీ ఏమి అంత తీవ్రమైన స్థాయిలో ఉండేవి కాదు. భారత స్వతంత్ర ఉద్యమంలో ప్రధానంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం కానివ్వండి, ఆ తదనంతరం ఒకవైపు పోర్చుగీసు, మరోవైపు ఫ్రెంచ్ కాలనీలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో భారతీయులందరూ ఐక్యంగానే పాల్గొన్నారు. ఇందులోనే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నది కాదు. ఒక రాష్ట్రం వాళ్ళు ఎక్కువ త్యాగాలు చేశారు, ఇంకో రాష్ట్రం వాళ్ళు తక్కువ త్యాగాలు చేశారు అనడానికి ఏదో దేశవ్యాప్తంగా బలమైనటువంటి స్వతంత్ర ఉద్యమం ఒక పెద్ద వెలుగులాగా వచ్చింది. ఆ క్రమంలోని అందులో యువత కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు హాజరై తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్, జాయింట్ కలెక్టర్ గొబ్బిల విద్యాధరి వినతులను స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన వినతులను పరిశీలించి వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందజేసి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. నిర్ణీత గడువులోగా ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గతంలో కంటే రికార్డు స్థాయిలో పన్నుల వసూలు ఆదాయం గణనీయంగా పెరిగిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు తెలిపారు.
జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆ సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేతన్ గార్గ్ మీడియాతో మాట్లాడుతూ పన్నుల చెల్లింపుదారులకు 15% ప్రత్యేక రిబేట్ ఇచ్చామన్నారు. సిబ్బంది అందరి సహకారంతో గతంలో కంటే 43% అధికంగా పన్నుల ఆదాయాన్ని రాబట్టగలిగామని తెలియజేశారు. మహావిశాఖ పరిధిలో గల పలు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు సకాలంలో పన్నులు చెల్లించి తమకు సహకరించాలని తెలిపారు. జీవీఎంసీ పరిధిలో గల ఖాళీ స్థలాలు, ఇతర పన్నులు ఆదాయం బాగా వచ్చిందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. పన్నుల రూపేణా అధిక ఆదాయం రాబట్టడంలో కృషి చేసిన సిబ్బంది కళ్ళు కనిపించట్లేదు నాకు. మోటివేషనల్ ఫ్యాక్టర్ అందరికీ మెసేజ్లో వచ్చే విధంగా మేము ఇన్షూర్ చేశాము. దాంతోనే మనకి 43% అడిషనల్ కలెక్షన్ ఈసారి కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సచివాలయం లెవెల్లో డెఫినెట్లీ అవర్ అడ్మిన్ సెక్రటరీస్ ఫర్ వాటర్ చార్జెస్ and also the RIs at Sachivalayam level, they have given their complete dedication and commitment for the realization of this revenue. So I'm completely thankful for them for giving this kind of commitment to the GVMC and వీళ్ళ వల్ల ఇంత కలెక్షన్ చేయడం జరిగింది. అండ్ చివరిగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద taxpayers of the and the citizens of the city, their positive response, cooperation and without any coercive step అన్ని చోట్లలో కూడా బాగా కోఆపరేట్ చేస్తూ మనస్ఫూర్తిగా ఈ ట్యాక్స్ పేమెంట్ చేయడం జరిగింది. కాబట్టి మేము కూడా ఇది కమిట్మెంట్గా ఒక ప్రాపర్ కమిట్మెంట్తో చెప్పగలుగుతున్నాము. 41వ వార్డ్ మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైసీపీ సీనియర్ నేత కోడిగుడ్ల శ్రీధర్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుక జ్ఞానాపురంలో ఘనంగా జరిగాయి. పలు సేవా కార్యక్రమాల మధ్య వార్డులో జరిగిన ఈ వేడుకలో అనేక మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు శ్రీధర్ దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వీరి కోసం ప్రార్థనలు జరిపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కోడిగుడ్ల పూర్ణిమ మాట్లాడుతూ కార్పొరేటర్గా పనిచేసిన కాలంలో 17 కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని చెప్పారు. అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం 41వ వార్డు ప్రజలకు తాను సేవలు అందిస్తూ ఉంటానని చెప్పారు. కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ ఇకపై తమ సొంత భవనంలో ప్రతి నెల 2వ శనివారం ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేస్తామన్నారు. జ్ఞానాపురాన్ని గ్రీన్ ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ఇంకా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు నా సాయి శక్తులు కృషి చేస్తారని శ్రీధర్ తెలియజేశారు. అందరికీ నమస్కారం. ముందుగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలందరికీ, మా లెజెండ్ అయిన దక్షిణ నియోజకవర్గ ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, అలాగే బొత్స సత్యనారాయణ గారికి, కేకే రాజు గారికి, పార్టీ పెద్దలందరికీ కూడా ముందుగా నా నమస్కారములు. అలాగే ఈరోజు మా వివాహ సందర్భంగా, వార్షికోత్సవ సందర్భంగా పార్టీ నాయకులకు, మా 41వ వార్డు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నిన్న నైట్ 12 మొదలు ఈ రోజు వరకు కూడా, ఇప్పటి వరకు కూడా వాళ్ళ మెసేజ్ల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, అలాగే ఇలా స్వయంగా వీళ్ళందరూ కూడా ఈరోజు మా పార్టీ కార్యకర్తలందరూ కూడా మాకు ఈ వార్షికోత్సవాన్ని చాలా సంతోషంగా నిర్వహించినందుకు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వారు ఏ విధంగా అయితే మమ్మల్ని అభిమానిస్తున్నారో అదే అభిమానాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోము. అలాగే 41 వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, మేము పదవిలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ కూడా 41 వార్డుకి మా తాలూకా సర్వీస్ అంటూ ఎప్పుడూ కూడా ఉండదు. సర్వీస్ అంటూ ఆగడం అనేది జరగదు. పదవిలో ఉన్నా లేకున్నా మా సర్వీస్కి ఎప్పుడు కూడా ఇది విరామం అనేది ఉండదు. ఎప్పుడు కూడాను కంటిన్యూగా చేస్తూనే ఉంటాము. అలాగే నేనున్న ఈ పదవీ కాలం అంతరం కూడా 17 కోట్ల పైన వర్కులు తేవడం జరిగింది, అభివృద్ధి వర్కులు. అలాగే ఇంకా ముందు మన వార్డు కోసం నేను శ్రీధర్ గారు ఎంతగా పాటుపడి ఏదో విధంగా మన వార్డు కోసం ఎప్పుడు కూడా శ్రమిస్తామని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, 23వ సంవత్సరం పెళ్లి రోజు జరుపుకుంటున్న మా అందరికీ ఇంత ఘనంగా చేసిన ముందుగా మా వార్డు కార్యకర్తలకి పేరున అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను.
పెద్దలకి నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన బొత్స సత్యనారాయణ గారికి, మన అధ్యక్షవర్యులు కేకే రాజు గారికి, మా లెజెండ్ మాకు ఎప్పుడు ఏ పని కావాలన్నా ఇమీడియట్గా రెస్పాండ్ అయిన మన వాసుపల్లి గారికి, మా తోటి ఈ వార్డు ప్రెసిడెంట్లకు అందరికి కూడా ముఖ్యంగా అందరికీ నేను అభినందనలు తెలుపుకుంటాను. అదేవిధంగా నేను ఒకటి నిర్ణయించుకున్నాను, జ్ఞానాపురం మళ్ళీ ఒక గ్రీనరీ విద్యుత్కి ఎంతైతే నష్టం జరిగిందో ఒక గ్రీన్ సిటీలో విశాఖపట్నంకి వస్తే జ్ఞానాపురం అవుతుంది అని చేయడానికి నాకు ఎప్పటి నుంచో కోరిక. ఆ విధంగా నేను ఎంతవరకు చేయాలో అంతవరకు ఆ 17 కోట్లు ఇప్పటి వరకు ఆ మేడం గారు తను స్వయంగా కృషి చేసి తెచ్చారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ కూడా మనం గెలిచిన తర్వాత మళ్ళీ ఏమేమి వర్కులు ఉన్నాయో అవన్నీ చేస్తాం. కంపల్సరీగా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాం. ఈ సందర్భంగా ముఖ్యంగా పక్కన ఒక బిల్డింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నో మంది రోగులు అంటే చాలామంది ఈరోజు ఒక షుగర్ ట్యాబ్లెట్ కానీ ఇంకా బీపీ ట్యాబ్లెట్ కొనలేని పరిస్థితులు ఉన్న పేదలందరికీ ఒక డాక్టర్ని పెట్టి అది కూడా ఇక్కడ ఏ రూపాయి ఖర్చు లేకుండా ట్యాబ్లెట్స్ డాక్టరు ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా 500 తీసుకుంటారు. ఏమీ లేక అన్ని ఖర్చులు నేను పెట్టుకొని వాళ్ళందరికీ ప్రతి మంత్లీ సెకండ్ సాటర్డే చేస్తానని మరి ఒకసారి తెలియజేస్తూ ఫ్రీ సర్వీస్ చేస్తానని. తమ స్థలం వద్ద రహదారి వివాదంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని మేఘాద్రిగడ్డకు చెందిన పంపన పుణ్యవతి కోరారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం కలెక్టరేట్లో PGRSలో ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 1998లో మేఘాద్రిగడ్డ సర్వే నెంబర్ 5/9లో కాదాశ్రీను సత్యారావు వద్ద తను స్థలం కొనుగోలు చేశామన్నారు. అప్పట్లో రోడ్లు సదుపాయం ఉందని చెప్పి ఇప్పుడు ఆ స్థలాన్ని జిరాయితీ పేరుతో ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై 14 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 2023లో కోర్టు తీర్పు తనకు అనుకూలంగా వచ్చినప్పటికీ వారు ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటూ దారి లేకుండా చేస్తున్నారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన సివిల్ కేసు సాకుతో పట్టించుకోవడం లేదని, గతంలో కలెక్టర్ ఆదేశాలతో MRO హామీ ఇచ్చినా నేటికి సమస్య పరిష్కారం కాలేదని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి తనకు రహదారి సౌకర్యం కల్పించి వారిపై చర్యలు తీసుకోవాలని పుణ్యవతి విజ్ఞప్తి చేశారు. రోడ్డు సమస్య ఉందండి. 2014లో నాకు కొంతమంది వచ్చి ఆ రోడ్డుని ఆక్యుపై చేసి అది జరాయితీ ల్యాండ్ మాదే అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. అదే స్థలాన్ని మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ ఎక్వైర్ చేసిన రోడ్డు అండి. అది ఆ రోడ్డుగా చూపించి నాకు స్థలం అమ్మారు. కాదా సత్యారావు, కాదా శ్రీను అనేవాళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు కలిపి నాకు అది రోడ్డుగా చూపించి అమ్మారండి. అది మేఘాద్రిగడ్డ ఎక్వైర్డ్ ల్యాండ్ అనేసి నాకు తెలుసు. కింద పైప్ లైన్ ఉంది ఫ్రమ్ కచ్చా రోడ్ అండి అది. అయితే అది నేను తర్వాత 94లో కొన్నాను. 2014 వరకు అది నార్మల్గానే ఉందండి. 2014లో వీళ్ళు 2014కి ముందు నేను LRS చేయించానండి. LRS చేయించినప్పుడు ఒడా సర్వేయర్ వచ్చి అక్కడ మేఘాద్రిగడ్డ పైప్ లైన్ కచ్చా రోడ్ అని చెప్పి ఒడా సర్వేయర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నాకు LRS కాపీ చేశారండి. LRS అయ్యింది. తర్వాత నేను ఇల్లు కట్టుకుందామని చెప్పి GVMC ప్లాన్ అప్రూవల్ పెట్టుకున్నానండి. ప్లాన్ అప్రూవల్ వచ్చినప్పుడు GVMC సర్వేయర్ కూడా వచ్చి అక్కడ రోడ్డు కచ్చా రోడ్డు ఉందని చెప్పేసి నాకు ప్లాన్ అప్రూవల్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఇల్లు కట్టుకుందామని శంకుస్థాపన చేసుకుని మెటీరియల్ అంతా వేసుకున్న టైంలో ఎవరైతే కాదా సత్యారావు, కాదా శ్రీను, పిల్లారమణ అనే ఇంకా వాళ్ళ బంధువులందరూ కలిపి వచ్చి ఆ రోడ్డు కాదు అది జరాయితీ ల్యాండ్ మాది అని చెప్పి మొత్తం రోడ్డు అంతా ఫెన్సింగ్ వేసేసారు. ఫెన్సింగ్ వేసేసి నాకు ఇప్పుడు నా ఇంట్లోకి, నా స్థలంలోకి నాకు వెళ్ళడానికి నాకు దారి లేకుండా చేశారు. తర్వాత పెద్దలతో మాట్లాడాము, ఎమ్మెల్యే గారి వరకు తీసుకెళ్ళాను. అప్పుడు కూడా పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే. అయితే వాళ్ళు మాదని క్లెయిమ్ చేస్తున్నారు కదమ్మా అని అన్నారు. కానీ ఈ రెండు పార్టీని పిలిచి డాక్యుమెంట్లు తీసుకొచ్చి వెరిఫై చేయలేదు. తర్వాత నేను కోర్టుకు వెళ్ళానండి. కోర్టుకు వెళ్తే 14 సంవత్సరాల తర్వాత నాకు కోర్టు తీర్పిచ్చింది అది మేఘాద్రిగడ్డ పైప్ లైన్ రోడ్డు అని చెప్పేసి. తర్వాత కూడా వాళ్ళు మాదనే క్లెయిమ్ చేస్తున్నారండి. క్లెయిమ్ చేస్తే పోనీ అది సివిల్ మ్యాటర్ అంటారు. పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు దౌర్జన్యం చేస్తారు, నా మీద కొట్టేస్తానంటారు, చంపేస్తానంటారు. వర్కర్స్ని రానివ్వరు, మెటీరియల్ని కూడా రానివ్వరు నా సైట్లోకి. పోలీసుల దగ్గరికి వెళ్ళి FIR చెయ్యండి అని అంటే వాళ్ళేమో సివిల్ మ్యాటర్ కదా అంటారు. సివిల్ మ్యాటర్ అయితే కోర్టులో చూసుకుంటామండి. కానీ ఫిజికల్ అయ్యి వాళ్ళు క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నా కూడా వాళ్ళ మీద అసలు FIR చేయలేకపోతున్నానండి. వాళ్ళకి భయపడి నేను CCTVలు పెట్టుకుని అందులో ఉండవలసి వస్తుంది.
దీని మీద నేను కలెక్టర్ గారికి నేను పోయిన నెలలో నేను అర్జీ ఇచ్చానండి. అర్జీ ఇస్తే ఆయన ఎంఆర్ఓ గారికి పంపించారు. ఎంఆర్ఓ గారేమో డిఆర్ఓ గారికి పంపించామమ్మా నేను సాల్వ్ చేస్తానని అంటున్నారు. అది మరి ఎంతవరకు చూస్తానండి, మరి ఎంతవరకు అవుతుందో తెలియదు. దీని మీద ప్రభుత్వ అధికారులు చేస్తున్నారండి, చేయట్లేదని అనట్లేదండి, కానీ ఏ ఒత్తులు వస్తున్నాయో తెలియదండి. మున్సిపల్ కమిషనర్కి పెడితే వాళ్ళు వస్తారండి, తీయడానికి వస్తే తర్వాత వాళ్ళకి ఫోన్లు వస్తాయి, వెనక్కి వెళ్ళిపోతారు. సింహాచలం పంచగ్రామాల ప్రజలను 3 దశాబ్దాలుగా వేధిస్తున్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించాలనే డిమాండ్తో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర వేపగుంట నాయుడుతోట జంక్షన్లో ఘనంగా ప్రారంభమైంది. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం, జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచగ్రామాల ప్రజల భూ సమస్య అనేది కేవలం రెవెన్యూ వివాదం కాదని, వేలాది పేద కుటుంబాల జీవన హక్కులకు సంబంధించిన ప్రశ్న అని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినా, మంత్రులు మారినా సమస్య మాత్రం అదే చోట నిలిచిపోయిందన్నారు. అసెంబ్లీలో చర్చిస్తామని, త్వరలో పరిష్కరిస్తామని పదే పదే హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచగ్రామాల భూ సమస్యని 100 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, ఎన్నికల తర్వాత కూడా హామీ ఇచ్చారు. 2 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు సమస్య పరిష్కారం చేయడం లేదు. దశాబ్దాల తరబడి హక్కుదారులుగా ఉన్నటువంటి రైతులు, ఇల్లు నిర్మించుకునే వాళ్ళు, స్థలాలు యజమానులు వాళ్ళు ఇల్లు కట్టుకునేవట్లేదు, ఇళ్ల మీద ఇల్లు వేయనివ్వట్లేదు, గోళ్ళు కట్టుకునేవట్లేదు, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా క్రయ విక్రయాలు చేయనివ్వట్లేదు. దీనివల్ల అనేక మంది యజమానులు తమ పిల్లలు చదివించుకోవడానికి, అదేవిధంగా వాళ్ళ పిల్లలకి వివాహాలు చేయడం కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ ఆస్తులు, ప్రజల ఆస్తుల మీద ప్రజల హక్కు లేకుండా చేయడం అని చెప్పిన దుర్మార్గం విషయం. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఈ సమస్య సృష్టించింది. ఈ సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. హామీ ఇచ్చారు, హామీ ప్రకారం వెంటనే అమలు చేయమని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక ఎంపీకి, ఎమ్మెల్యేలకి ప్రజలు ఓటేసి గెలిపించారండి. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎంపీకి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఎండాడ రుషికొండ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందినటువంటి దాదాపు 55 ఎకరాల భూమిని కబ్జా చేసి సుమారు 5,000 కోట్ల రూపాయలు ఆ భూములు అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. ఎంపీగా నడుతున్నాం. టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కార్పొరేట్ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ డిమాండ్ చేశారు. ఇలాగే రాజకీయాలు కొనసాగిస్తే టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని హెచ్చరించారు. మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయ సాధనకు విరుద్ధంగా నేడు టీడీపీ పార్టీ పనిచేస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేల్కొని లోకేష్ కార్పొరేట్ రాజకీయాలకు చెక్ పెట్టాలన్నారు. లేకుంటే తమిళనాడులో డీఎంకే పార్టీకి జరిగినట్టే రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాభవం తప్పదని బీవీరామ్ పేర్కొన్నారు. ఎవరు ఊహించిన విధంగా టీవీకే పార్టీ తమిళనాడులో ఘన విజయం సాధించడాన్ని స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే ఇది టీడీపీ పార్టీకి ఒక గుణపాఠం నుంచి మనం చేస్తున్నాం. ఎందుకంటే నాడు ఎన్టీ రామారావు గారు ఏ లక్ష్యంతో అయితే పార్టీ పెట్టి సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవులు అని చెప్పి ఆ రోజు వచ్చి చరిత్ర సృష్టించారో, మరి ఈరోజు టీవీకే పార్టీ అధినేత విజయ్ ఫిబ్రవరి 2, 2024 పార్టీ 2 సంవత్సరాల్లో ప్రజలు హృదయాలు గెలిచి ఈరోజు ఎవరూ ఊహించిన విధంగా ఎవరు ఎగ్జిట్ పోల్స్ కానీ మనం కానీ ఎవరు కూడా టీవీకే పార్టీ అధికారం వస్తుంది ఎవరు ఊహించలే. ఇవాళ అన్నట్టు ఎగ్జిట్ పోల్స్ కూడా ఫెయిల్ అయ్యింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ కార్పొరేట్ స్టైల్ పాలిటిక్స్ చేస్తున్నారు. దీనివల్ల టీడీపీ పార్టీకి తీవ్ర నష్టం మనం చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మేలుకోకపోతే నారా లోకేష్ వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డగా మనం చేస్తాం. ఇవాళ దీనివల్ల ప్రజలకు ఏమీ, కార్పొరేట్ పాలిటిక్స్ వల్ల ప్రజలకు ఏమీ ఉపయోగం లేని మనం చేస్తాం. మరి నిజంగా నాడు ఎన్టీ రామారావు గారు ఏ ఆశయంతో అయితే పార్టీ స్థాపించారో, సుపరిపాలన కోసం కోరుకున్నారో, ఈ రోజు అవన్నీ పక్కదారికి పోయినాయి. బులెటిన్ ముగిస్తుండగా హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సచివాలయంలో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా ఎదిగేలా చూడాలని సూచన.
అర్జీదారులతో కిటకిటలాడిన ఉత్తరాంధ్ర కలెక్టర్ కార్యాలయాలు. అర్జీదారుల ఫిర్యాదులపై శాశ్వత పరిష్కారం అందించేలా కృషి చేయాలని అధికారులకు సూచించిన కలెక్టర్లు. నర్సీపట్నం కోర్టు సముదాయంలో నూతన భవనాన్ని ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిలహరి. ఈ సౌకర్యాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన న్యాయమూర్తులు. జీవీఎంసీలో కమిషనర్ కేతన్ గార్గ్ ఆధ్వర్యంలో కొనసాగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన జీవీఎంసీ అధికారులు, కమిషనర్ కేతన్ గార్గ్. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.